4000 మంది డాక్రా సంఘాలు. నేను ఒకటే చెప్తున్నా, భవిష్యత్తులో డాక్రా సంఘాలకు ఫోన్ ఇస్తా, స్మార్ట్ ఫోన్ ఇస్తా, ఏ ప్రాబ్లం లేకుండా నేను చూసుకుంటా. ఏదైనా ప్రాబ్లం ఉంటే ఒక్క ఫోన్ కొట్టి చంద్రన్న నాకు ఈ ప్రాబ్లం ఉందంటే చెల్లెమ్మ నేను పరిష్కారం చేసి చెప్తానని చేసి మళ్ళీ చెప్తా. ఎవరి దయాదాక్షిణ్యాలు మీకు అవసరం లేదు. మీ అన్న మీకు అండగా ఉంటాడని మరొకసారి మా చెల్లెళ్ళందరికీ హామీ ఇస్తున్నా. 175 కోట్లతో పాఠశాల భవనాలన్నీ కట్టాం. వెలుగొండ పూర్తి చేస్తాను. సాగునీరిచ్చే బాధ్యత నాది. ఇది ఒక చరిత్ర తిరగ రాస్తా, నీళ్లు చేస్తా, ప్రతి ఎకరాకి ఇస్తా, మీకు తాగునీరు ఇస్తా, ఫ్లోరైడ్ సమస్య ఉండదు. అదే మారిగా మీరు కూడా అదే మారిగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపించండి. పులి సిద్ధా రాఘవరావు గారిని ఎంపీగా గెలిపించండి. కొరిసపాడు ఎత్తిపోతల పథకం పూర్తి చేస్తాం. 20,000 ఎకరాల నీళ్లు వస్తాయి. 60% పూర్తి, అది కూడా పూర్తి చేస్తాం. పాలేరు రిజర్వాయర్ 30,000 జనాభాకు త్రాగునీరు వస్తుంది. దీన్ని కూడా పూర్తి చేస్తాం. నాగార్ సార్ ఆధునీకరణ కోసం ముందుకు పోతాం. ఏపీ ఎస్ఐడిసిలో ఉండే ప్రాజెక్ట్స్ అని పూర్తి చేస్తాం. పామూరు మండలంలో నిమ్స్లో పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొస్తాం. డెఫినెట్ గా పరిశ్రమలు వచ్చి మీరు వేరే ప్రాంతానికి పోకుండా ఇక్కడనే మన పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. వేములపాడు నుంచి సింగరాయకొండకు ఒంగోలు నంద్యాల రోడ్ని విస్తరించి 2 వరుసల రహదారిగా మారుస్తాం. కనగిరి ప్రభుత్వ ఆసుపత్రిని 30 పడకల ఆసుపత్రి ఉంది, దాన్ని 100 పడకల ఆసుపత్రిగా మార్చే బాధ్యత నాది. తమిళలో మిమ్మల్ని చూస్తే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తా ఉంది. ఆడబిడ్డలు కూడా ఉండాలనిపిస్తా ఉంది. సిపిఎస్ కూడా రద్దు చేస్తామని చాలా స్పష్టంగా చెప్పాను. అది కూడా రద్దు చేస్తామని చాలా క్లియర్ గా మీ అందరికీ హామీ ఇస్తున్నా. అదే మరి ముదిరాజులు కూడా కార్పొరేషన్ అడిగారు, అది కూడా ఏర్పాటు చేస్తామని మీకు తెలియజేస్తూ ఇప్పుడు నేను అడుగుతున్నాను, అమ్మలారం చెల్లెమ్మలో మీ ఓటు అంటే గట్టిగా చెప్పాలి. చెల్లెమ్మలో మీ ఓటు, తమ్ముళ్ళలో మీ ఓటు, మనందరి ఓట్లు తెలుగుదేశం వర్ధిల్లాలి. తెలుగుదేశం ఎన్టీఆర్ అమరహై. ఎన్టీఆర్ ఆత్మగౌరవాన్ని అంటే అందరూ పిటికిలు బిగించి చెప్పాలి. కాపాడుకుంటాం ఆత్మగౌరవాన్ని. ఇద్దరు అభ్యర్థులు పెద్ద మెజార్టీ కల్పిస్తారా? నమ్మకమేనా? మళ్ళా వస్తా, వచ్చినప్పుడు మళ్ళా అడుగుతా మిమ్మల్ని. మంచి మెజార్టీ రావాలి. ఈ రోజు నుంచి మీరే కార్యకర్తలు, మీరే ఎన్నికల సారథులు. గట్టిగా పనిచేస్తామని చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదం తెలియజేయండి. చాలా సంతోషం. మీరు మొన్న చూసి ఉగ్ర నరసింహారెడ్డి గారు పోటీ చేస్తానంటే దుర్మార్గమైన కేంద్ర ప్రభుత్వం ఉగ్ర నరసింహారెడ్డి హాస్పిటల్ పైన ఐటీ దాడులు చేశారు. ఉగ్ర నరసింహారెడ్డి భయపడడు, పేరులోనే ఉంది. అతని నరసింహ అవతారం తప్ప ఇంకొక అవతారం కాదు. నరసింహ అవతారం కూడా ఉగ్ర రూపం, అవునా కాదా? మీ గుండెల్లో నిద్రపోతాడు, బుల్లెట్ లాగా దూసుకెళ్తారు తప్ప భయపడని మరొకసారి హామీ ఇస్తున్నా. ముందుకు సాగమని గట్టిగా తప్పట్టు కూడా చెప్పండి. తమిళలో ఇవన్నీ చూసిన తర్వాత పార్టీ కోసం కమ్మ లక్ష్మణ చౌదరి గూడూరు నుంచి 50,000 రూపాయలు ఇచ్చాడు. ఆయన గట్టిగా చప్పట్లు కొట్టి మనస్ఫూర్తిగా అభినందించండి. పార్టీకి విరాళం ఇవ్వడం. ఈ రోజు నుంచి మీరే 10 రూపాయలు వేసుకొని మీరే పనిచేయాల. డాక్రా సంఘాలు పనిచేయాల, రైతు సంఘాలు పనిచేయాల, భరోసా
పింఛన్దారులు పనిచేయాలా, అందరూ పనిచేసి పార్టీని గెలిపించమని మరొకసారి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్. ఇప్పుడు మీరు చూస్తే కొండమ్మ గారు పిఎస్ పురంలో గంగనపల్లి కొండమ్మ ఆ స్ఫూర్తి నిజంగానే ఇవన్నీ చూస్తే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది కానీ టైం లేదు. కానీ ఆవిడ పింఛన్లో 50,000 రూపాయలు రాజధానికి ఇచ్చింది. తమ్ముళ్ళు ఏమనాలని అడుగుతున్నా. ఆ సంస్కారం ఆ పద్ధతి చూసిన తర్వాత నేను ఆవిడికి ఏం చేసినా తక్కువ అవుతుంది. అందుకే మీ అందరి సమక్షంలో ఆ తల్లి ఆశీస్సులు తీసుకుంటున్నా. వంగి పాదాభివందనం చేసి ఆ తల్లి యొక్క ఆశీస్సులు తీసుకోండి. తెలుగుదేశం జెండానే ఎగరేసి చంద్రన్నకే జై కొట్టను